दोनों ना सर, हमने ना ऐसे सर पूरा बात सुनता मैं, इधर का कितना आदमी है ना उतना आदमी भी सुनता है। मेरे को निकाला कि भी पैसा मुश्किल नहीं, आप बोला बोलते करके अभी इधर ट्रिपल आ रहे कोई भी इंडियन भी साल को आप दम कर रहा हूँ। इंडियन में क्या बोल रहा मालूम है, तुम लोग को 10 से बात करेगा तो तुम लोग को निकालने के लिए एक जैसा बोला, अभी इंडियन बोला अभी सामने आपका सामने नहीं आता साथी मेरे को पापा है सेम आपका एज ही है, दोनों मर गया 2 साल हो गया। हाँ सर मैं वाह बात कर रहा हूँ सर, ये झूठ है तो झूठ बात करने दो, कोई इंश्योरेंस ले दो, सेफ्टी ले दो। अभी और अभी एक महीना में 3000 आदमी కార్మికుల ఐక్యత पैसा आता रहेगा जाता है, जिसके पास आएगा नहीं उसको देने के लिए 4 जगह से निकाल के देना पड़ता है, वो परेशान। ఇంకో కంపెనీకి ఎట్లా వచ్చినాయి, మన కంపెనీ ఎందుకు రాలేవాడు? दूसरा कंपनी को आया ना, मेरा कंपनी को नहीं आया। मेरा इंजीनियर को महीना आते हैं पैसा, मेरे को नहीं आते। मैं नहीं काम करते 8 महीने से कैसा फैमिली रुकते? हाँ? खाना पीना सोना पैसा कैसा आते? वैसे कोशिश करता ఏడు నెలల నుంచి మాకు ఎలాంటి జీతభత్యాలు లేవు. అసలు మేము దీని మీద ఆధారపడి ఉన్నాము. ఇప్పటి వరకు మాకు జీతాలు చెల్లిస్తలేరు. అంతేకాకుండా మా జీతాలు ఇవ్వరు అని చెప్పి అధికారులను అడిగితే మాకు ప్రభుత్వం నుంచి ఇంకా బిల్లులు రాలేవు అని చెప్పి చెప్తుర్రు. కాకుంటే మా వర్క్ దగ్గర మాత్రం ఎలాంటి సమస్య లేదు. సమస్య ఉన్నా కానీ పరిష్కారానికి వస్తలేరు. ఇప్పుడు ఈ పెండింగ్ బిల్లుల మా సాలీల కోసం వాళ్ళు వస్తలేరు, ఎలాంటి చర్య తీసుకుంటలేరు, స్పందన కూడా ఇస్తలేరు అసలే. అంతేకాకుండా మాకు ఎలాంటి ఇన్సూరెన్సులు లేవు. మాకు నెల జీతాలు ఇవ్వకుండా మా సొంతంగా మేము పెట్రోల్ పోసుకొని పోయి అక్కడ వాటర్ ప్రతి విలేజ్కు పుష్కలంగా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అయినా సరే మమ్మల్ని పట్టించుకోకుండా ఇట్లా 7 నెలల నుంచి ఇబ్బంది పెడుతుర్రు. అధికారులు స్పందించి ఇప్పటికైనా సరే మా జీతాలు చెల్లించాలా, మమ్మల్ని మాకు సంవత్సరానికి ఒకసారి మా జీతాలు పెంచాలని చెప్పి ఆల్రెడీ యాక్ట్లో ఉన్నది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి జీతాలు పెంచుతలేరు. పెంచకుండా సరే మాకు ఇదే ఆధారం కాబట్టి దీని మీదనే వర్క్ చేసుకుంటూ ఉంటున్నాము. ఇప్పుడైనా సరే అందరూ ప్రభుత్వం స్పందించాలా, అధికారులు స్పందించి మాకు జీతం చెల్లించాలని చెప్పి మేమందరము ఐక్యతగా వచ్చి ఈరోజు మా డిమాండ్ని సామరస్యంగా ధర్నాకు దిగినాము. ఈ ధర్నాని కంటిన్యూ ఖచ్చితంగా 100% మాకు జీతాలు చెల్లించే వరకు మేము ఇట్లానే పోరాటం చేస్తాము. అవసరమైతే ఇక్కడనే వంట వార్పు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ మాతోని కలిసికట్టుగా అధికారులు కూడా సహకరించగలని కోరుతున్నాం. సంవత్సరం నుంచి పనిచేస్తున్నాము మిషన్ రైతుల ఆపరేటర్గా. మరి ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి అధికారులు స్పందించలేదు. మరి ఈ జీతాలు కూడా ఇవ్వడం లేదు. కనీసం మా బతుకులు మరి రోడ్డు మీద పడుతున్నాయి. కనీసం ఇప్పటికైనా స్పందించే అధికారులు మరి మా జీతాలు ఇస్తారా, ఇయ్యారా? మరి ఏదైనా ఒకటి మాకు కంపల్సరీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. మాకు ఐడి కార్డులు కూడా లేవు. రాత్రి బావులు మేము డ్యూటీలు చేస్తున్నాం. కంపల్సరీ మాకు ఎటువంటి స్పందన లేదు. మాకు కుటుంబ పోషణ కూడా భారం అయిపోయింది కాబట్టి మా బతుకులు కూడా రోడ్డు మీద పడుతున్నాయి. ఇప్పుడు రోజు ఇదే విధంగా కంపల్సరీ సమస్యను వృద్ధివంతం చేస్తామని చేస్తున్నాం. అధికారులు కూడా వెంటనే స్పందించి మరి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాము. ఒకవేళ సమస్య పరిష్కరించిన ఏడల రోడ్డు మీకు ఎక్కి ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తాం.